ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి సచ్చరితలో కేవలం కథలు లీలలు మాత్రమే కాదు, మన జీవితానికి ఎంతో ఉపయోగపడేటువంటి విషయాలు. ముఖ్యంగా మానవ జన్మ ఎందుకోసం, మానవ జన్మను ఏ విధంగా తరింపజేసుకోవాలనేటువంటి విషయాన్ని సచ్చరిత 8వ అధ్యాయం చాలా అద్భుతంగా చెప్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సచ్చరిత 8వ అధ్యాయం మనల్ని తట్టి లేపుతుంది. ప్రస్తుతం నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఆ పరిస్థితుల నుంచి నువ్వు బయట ఎలా పడాలి, మానవ జన్మ ఎందుకోసం నీకు ప్రాప్తించింది, ప్రాప్తించినటువంటి ఈ మానవ జన్మను ఏ విధంగా మనము సద్వినియోగం చేసుకోవాలి, అటువంటి అద్భుతమైనటువంటి విషయాలు 8వ అధ్యాయంలో ఉంటాయి. మానవ జన్మ యొక్క కర్తవ్యాన్ని 8వ అధ్యాయం బోధిస్తుంది. మానవ జన్మ కేవలము మనము అవసరాల కోసము, అదేవిధంగా మన జీవితంలో విలాసాల కోసం, సంపదల కోసం కాదు. నీ మానవ జన్మ ఏ విధంగా పరమార్థాన్ని సాధిస్తుంది. మానవ జన్మ యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమే పరమార్థ ప్రాప్తి. ఆ పరమార్థ ప్రాప్తిని సాధించకుండా నువ్వు ఎంత సంపద కూడగొట్టినా, ఎన్ని రకాలుగా నువ్వు విలాసాల భోగాలను అనుభవించినా ఏమాత్రం కూడా నీ మానవ జన్మ శోభించదనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఈ సృష్టిలో అనేక జీవులు పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ జీవులు ఎప్పుడూ కూడా పరమార్థ ప్రాప్తి కోసము ఒక్క ప్రయత్నం కూడా చేయదు. మనం కూడా పరమార్థ ప్రాప్తి కోసం పాకులాడకపోతే మనం కూడా కుక్కల్లాగా, పందుల్లాగా యథేచ్ఛగా తిరుగుతూ సంతానోత్పత్తి చేస్తూ మనం కూడా వాటిలాగానే ఉండిపోతాం కదా. సచ్చరిత ఇక్కడ హెచ్చరిస్తూ ఉంటుంది, నీ జీవితము కుక్కల్లాగా, పందుల్లాగా యథేచ్ఛగా ఉందా, ఏమైనా నువ్వు పరమార్థాన్ని సాధించేటువంటి పనిలో ఉన్నావా అనేటువంటి ప్రశ్న సచ్చరిత మనల్ని వేస్తుంది. ఎందుకంటే మనిషి యొక్క నైజం అలాంటిది. మనిషి ఎప్పుడూ కూడా లౌకికపరమైనటువంటి సుఖాన్ని, సంపదను కోరుకుంటారు. ఆ సుఖము, సంపద నీతో పాటు రాదనేటువంటి సత్యాన్ని శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. మనం ఎంత ఖర్చు పెట్టాము, ఎంత సంపాదించామనేటువంటిది మన బ్యాలెన్స్ షీట్లో, బ్యాంక్ స్టేట్మెంట్లో ఉంటుంది. అదేవిధంగా ఈ మానవ జన్మలో మనం పరమార్థ ప్రాప్తిని ఎంత సంపాదించామనేటువంటి బ్యాలెన్స్ షీట్ కూడా ఒకటి ఉంటుంది. మనం సంపాదించినటువంటి సంపాదన బ్యాలెన్స్ షీటు మనం జీరో అయిందనుకోండి, మనం దివాలా తీసినట్టు. అదేవిధంగా పారమార్థికమైనటువంటి మార్గంలో మనం పరమార్థ ప్రాప్తిని సంపాదించకుండా జీరోగా ఉందనుకోండి, నీ మానవ జన్మ దివాలా తీసినట్టుగా మనం భావించాలి. అందుకనే బాబా తన భక్తుల్ని ఈ పరమార్థాన్ని సంపాదించుకునేటువంటి మార్గంలో పెట్టారు. ఆ పరమార్థాన్ని కూడా అత్యంత సులువుగా మనకు అందించడానికి ఎటువంటి ప్రయాసాలు లేనటువంటి సాధన బాబా మనకిచ్చారు. కేవలము చిన్న చిన్న పనుల ద్వారా, కేవలం చిన్న చిన్న సాధనల ద్వారా, నామస్మరణం ద్వారా, గురుకథా శ్రవణం ద్వారా ఎంత గొప్ప పరమార్థ ప్రాప్తిని మనం సంపాదిస్తున్నామో మనకే తెలియదు. మనం చివరికి చూసుకుంటే బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళము ఇతరుల బ్యాలెన్స్ షీట్ కంటే కూడా మన బ్యాలెన్స్ షీట్ చాలా మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే బాబా మనల్ని ఆ విధంగా అనుగ్రహించారు. మంచి పారమార్థికమైనటువంటి సాధనలో మనల్ని పెడతారు. కొన్నిసార్లు ఆయాచితంగానే మనకు పరమార్థం ప్రాప్తిస్తుంది. బాబా చెప్పినటువంటి ఒక్క మాటను మనసుకి ఎక్కించుకుంటే, నామస్మరణ అఖండంగా సాగాలి, ఎప్పుడూ మీరు నన్నే గుర్తించుకోండి అనేటువంటి ఒక్క విషయాన్ని జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే పరమార్థ ప్రాప్తికి కొదవ ఉండదు. అంతేకాదు జీవితము కేవలం సంపాదన, మైథనం ఇటువంటి వాటి కోసమే జీవితం అనుకునేటువంటి వారు ఖచ్చితంగా వారు మానవ జన్మను దుర్వినియోగం చేసుకున్నట్టే. ఈ మానవ జన్మలో పరమాత్మ యొక్క సహచర్యాన్ని పొంది పరమార్థాన్ని సాధించుకోవాలనుకున్నటువంటి వారు మాత్రమే ధన్యులుగా నిలుస్తారు. ఈరోజు భక్తి మార్గంలో అసలైనటువంటి పరమార్థాన్ని సాధిస్తున్నటువంటి వారు 100కి 60-70% మంది శ్రీ సాయిబాబాను ఆశ్రయించినటువంటి వారు. ఎందుకంటే సాయిబాబాను ఆశ్రయించగానే మన యొక్క మనస్సులు, స్వగతాలు, మన యొక్క నేచర్ పూర్తిగా మారిపోతుంది. మారిపోయి ఈ ఉన్నటువంటి జీవితంలో మనం ఎంతగా పరమార్థాన్ని సాధించాలి, భగవంతుని సేవలో ఎంత సమయాన్ని మనం వెచ్చించాలి అనేటువంటి దాన్ని ఖచ్చితంగా మనం బేరీజు వేసుకుంటాం. కాకాసాహెబ్ అదే బేరీజు వేసుకున్నాడు మొదటి దర్శనంలో. ఇన్ని రోజులు నా జీవితంలో గడిచినటువంటి రోజులన్నీ కూడా వృధా ప్రయాస, ఇక నుండి సద్గురు సహచర్యంలో గడిచేటువంటి రోజులే
అసలైనటువంటి రోజులు ఇవి మాత్రమే నాకు పరమార్థ ప్రాప్తిని కలగజేస్తాయని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ భావించాడు. బాబాను ఆశ్రయించినటువంటి అందరు భక్తులు కూడా ఆ రోజుల్లో చాలామంది బాబా వద్ద వస్తువులను, ధనాన్ని, భూములను, సంతానాన్ని కోసం వస్తే బాబాను అంటిపెట్టుకున్నటువంటి ఆ 100 మందో ఆ 110 మందో పరమార్థాన్ని సాధించాలనే లక్ష్యంతో వచ్చారు. నిజంగా సాధించారు. మీరు ఒక్కొక్క భక్తుడి యొక్క జీవితాన్ని తీసుకోండి. మహల్సా, పరమ వైరాగ్యం కలిగినటువంటి మహల్సా నుండి యువకుడిగా వచ్చినటువంటి వామన్ పటేల్ స్వామి శరణానంద వరకు ఎంత గొప్ప పరమార్థాన్ని వారు సాధించారు. ఎలా సాధ్యమైంది వారి జీవితాలన్నీ కూడా శోభించడానికి? సద్గురువు చెప్పినటువంటి విధంగా జీవితాలను మలుచుకున్నారు. అందుకనే వారి జీవితాలు ధన్యమయ్యాయి. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే, మార్కాండేయుడు పూర్ణ ఆయువుతో వచ్చాడు, కానీ కాలగతిలో వారు కూడా కనుమరుగైపోయారు. మనము ఎవ్వరం కూడా పూర్ణ ఆయువుతో రాము. వచ్చినా సరే ఆ పూర్ణ ఆయువులో ఎంత ఆయువును మనము పరమార్థ ప్రాప్తి కోసం ఖర్చు చేస్తున్నాం. మనము ఏదైనా ఒక వస్తువు కొనాలన్నప్పుడు ఎంత జాగ్రత్తగా దాన్ని ఎంపిక చేసుకుంటాము. ఈ రోజుల్లో అయితే మరీ ఎక్కువ జాగ్రత్త. ఒక వస్తువును కొనాలంటే పిల్లలు కూడా, ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివేటువంటి పిల్లలు కూడా ఒక పెన్సిల్నో, ఒక పెన్నునో, ఒక జామెంట్రీ బాక్స్నో కొనాలంటే దాని యొక్క పర్ఫార్మెన్స్ రివ్యూని చూస్తారు. అంత జాగ్రత్తగా వస్తువును కొంటున్నారు. అటువంటప్పుడు మన జీవితంలో మనం ఎంపిక చేసుకునేటువంటి మార్గం ఎంత విలువైందిగా ఉండాలి. మన జీవితానికి అది విలువను పెంచేదిగా ఉండాలి. మనం కోరుకునేటువంటి లౌకికపరమైనటువంటి జీవితము విలువను పెంచదు. నువ్వు లౌకికపరమైనటువంటి జీవితంలో ఆనందంగా ఉండాలంటే నువ్వు పరమార్థం వైపే నువ్వు నడుస్తూ ఉండాలి. ఆ మార్గంలో నువ్వు ఉన్నప్పుడే నీ లౌకిక జీవితంలో ఆనందాన్ని పొందగలుగుతావు. ఎందుకంటే కేవలం లౌకికంపైనే ఉన్నావు అనుకోండి, అందులో ఎంత వచ్చినా నిరుత్సాహమే, ఎంత వచ్చినా అసంతృప్తే. అలా కాకుండా పరమార్థం వైపు మనం వెళ్తూ ఉంటే లౌకికంలో ఎంత వచ్చినా, ఎంత ఉన్నా లేకున్నా ఉన్నటువంటి దాంట్లో తృప్తిగా ఉండేటువంటి నేచర్ను పరమార్థ ప్రాప్తి మాత్రమే మనకు కలిగిస్తుంది. పరమార్థాన్ని సాధించలేకుండా జీవితంలో దేనిని సాధించలేవనేటువంటి సత్యాన్ని శ్రీ సాయి సచ్చరిత మనకు తెలియజేస్తుంది. ఒక సత్యం ఏమిటంటే, మన చుట్టూ ఉన్నటువంటి బంధుగణము, భార్య, పిల్లలు వీళ్ళందరూ కూడా అశాశ్వతమైనటువంటి వారే. కేవలం పరమాత్మ యొక్క సహచర్యం మాత్రమే, పరమార్థ సాధన మాత్రమే శాశ్వతమైనటువంటిది అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అంతేకాదు బాబా చాలా స్పష్టంగా చెప్తారు, మీరు జీవించడానికి సరిపడా శరీర ఆలనా పాలనకు సరిపడేటువంటి ఆహారాన్ని, వస్త్రం కోసం మాత్రమే మీరు యోచించండి. ఇతరత్రా దేనికోసం కూడా యోచించవద్దు. ఎందుకంటే అవేవి కూడా మీ వెంట రావు అనేటువంటి సత్యాన్ని సచ్చరిత మనకు 8వ అధ్యాయం బోధిస్తుంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, తల్లిదండ్రులను మన భుజాలపైన మోసుకెళ్తాం. కొద్ది కాలానికి మళ్ళీ ఒక నలుగురు మనల్ని కూడా భుజాలపైనే మోసుకెళ్తారు. వెళ్ళేటువంటి గమ్యస్థానం ఒకటే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు కూడా ఇక్కడ శాశ్వత భోగాలను అనుభవించడానికి ఇక్కడికి రాలేదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకున్నప్పుడు మనం ఉన్నటువంటి సమయాన్ని పరమార్థ ప్రాప్తి కోసము ఆ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. దాని ద్వారా జీవితం ఆనందమయంగా మారుతుంది. ఇంకొక సత్యం ఏమిటో తెలుసా, రోజులు గడుస్తున్న కొద్దీ ఆయువును కాలం లెక్క పెడుతూ ఉంటుంది. నీ వయసు అయిపోయిందిరా నాయనా, 100 years అనుకుంటే బై 40కి వచ్చావు, ఆ తర్వాత 45కి వస్తావు. నీకు పూర్ణాయుష్కుడు అయితే 100 సంవత్సరాలు దాకా ఉంటావు. లేకపోతే నీ వయసు ఆయు ప్రమాణం 70 సంవత్సరాలు ఈరోజు భారతదేశంలో. అంటే 30 సంవత్సరాల ముందే మన ఆత్మ పరమాత్మలో లీనమైపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గడుస్తున్నటువంటి కాలంలో నీ ప్రయాణం ఎలా ఉందనేటువంటిది ప్రతిరోజు కూడా నువ్వు సమీక్షించుకోవాలి. ఎందుకంటే ఆయువులో సంవత్సరాలు గడిచిపోయినట్టే, సంవత్సరాలతో పాటు గంటలు, క్షణాలు, రోజులు కూడా చాలా ఇంపార్టెంటే. 30 రోజుల్లో 16 రోజులు గడిచిపోయాయి అనుకోండి, ఇంకా మిగిలేదెంత? 14 రోజులు. కాబట్టి మనం ఖర్చు చేసినటువంటి ఈ కాలంలో మనం ఏమి సాధించామనేటువంటిది కూడా ఎప్పుడూ మనము స్పృహతో ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే,
మృత్యు అనేటువంటిది మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు వాడు నా దగ్గరికి వస్తాడని చెప్పి అది కాపు కాసుకొని ఉంటుంది. మనము ఫ్లైట్లో అమెరికా వెళ్ళినా, ఇంకో దేశానికి వెళ్ళినా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా, ఎక్కడికి వెళ్తున్నా సరే మనం చేరాల్సినటువంటి గమ్యస్థానం మాత్రం ఒకటి ఉంటుంది, అదే మృత్యు. ఆ మృత్యు ఎప్పుడూ కూడా నీ కోసం కాపు కాచుకొని ఉంటుంది. లెక్క పెడుతుంది మృత్యు. ఇంకొక 10 సంవత్సరాలు, ఇంకొక 20 సంవత్సరాలు, ఇంకొక 30 సంవత్సరాలు, లేదు ఇంకొక నెల రోజులు, ఇంకొక వారం రోజులు అనేటువంటిది లెక్కిస్తూనే ఉంటుంది మృత్యు. ఎప్పుడెప్పుడు నీ సమయం ముగుస్తుందా కబలించి వేద్దామని చెప్పి అక్కడ సిద్ధంగా ఉంటుంది. దాన్ని ఎవరూ తప్పించలేరు. నేను బాబాను ఆశ్రయించాను, నా మృత్యువు తప్పిపోతుంది, నీకు సమయం వచ్చినప్పుడు దాన్ని ఎవరూ తప్పించలేరు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటే, నేను ఇంకా మృత్యువు ఒడిలోకి వెళ్ళడానికి నాకెంత సమయం ఉందో నాకే తెలియదు. కాబట్టి ఆ మృత్యువు రేపు కబలించవచ్చు, 10 సంవత్సరాలు కబలించవచ్చు, 20 సంవత్సరాలు కబలించవచ్చు. కానీ అది కబలించే లోపు నా జీవితానికి పరమార్థ ప్రాప్తిని నేను సాధించాలనేటువంటి లక్ష్యం ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు బాబా భక్తులుగా మనం ఈ విషయంలో చాలా అదృష్టవంతులు. ఎప్పుడూ కూడా బాబా సహచర్యాన్ని కోరుకుంటాం, బాబా నామాన్ని గుర్తుపెట్టుకుంటాం, వారి కథల్లో లీలల్లో లీనమైపోయి ఉంటాం. ఇది చాలు మనం పరమార్థాన్ని సాధించడానికి. ఇంతకు మించినటువంటి గొప్ప గొప్ప సాధనలు ఏవి అవసరం లేదు. చాలా చిన్న సాధనలు ఇవన్నీ కూడా. మానవ జన్మ ఎంత గొప్పదంటే, భగవంతుడు ఏరి కోరి మానవుల్ని సృష్టించాడు. బ్రహ్మ ఈ లోకంలో అనేక రకాలైనటువంటి పశుపక్షాదులను, ప్రకృతిని అందంగా తయారు చేశాడు ఈ లోకాన్ని. కానీ ఏ చెట్టు చేమ, ఏ పక్షి జీవి ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త గురించి ఒక్కటి కూడా మాట్లాడట్లేదు. శ్రీహరి గురించి అసలు పలుకే లేదు, ఊసే లేదు. మరి ఇంత రమణీయమైనటువంటి ప్రకృతి దేనికోసం? హరినామస్మరణ లేనటువంటి భూలోకం దేనికోసం అని చెప్పి మానవుణ్ణి ప్రత్యేకంగా ఈ భూమిపైన భగవంతుడు ప్రవేశపెట్టాడు. పెట్టి భగవంతునికి ఎరుకనిచ్చాడు, భగవంతునికి నామం పలికేటువంటి శక్తినిచ్చాడు, భగవంతుణ్ణి గ్రహించేటువంటి విజ్ఞత ఇచ్చాడు. అందుకనే మానవునికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఈ జగత్తులో ఉంది. మానవుణ్ణి భగవంతుడు సృష్టించింది సుఖభోగాలను అనుభవించేందుకు కాదు. మానవుడు ఎప్పుడూ కూడా శ్రీహరి స్మరణలో ఉండి ఈ భూలోకం అంతా కూడా దైవనామ స్మరణతో పవిత్రంగా ఉండాలి. భూలోకం అంతా కూడా వైకుంఠమే కావాలి, కైలాసమే కావాలి, అటువంటి వాతావరణం భూలోకంలో ఉండాలని చెప్పి భగవంతుడు కోరుకున్నాడు. ఈరోజు చాలా మట్టుకు ఇది కనుమరుగవుతూ ఉంది. భూలోకం అంతా కూడా వాంఛల స్మరణ ఉంది భగవంతుని స్మరణ కంటే కూడా. ఇక్కడ స్వార్థం ఉంది, ద్వేషం ఉంది, ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. అలా పెరుగుతున్నటువంటి సమయంలోనే ఒక 5 సంవత్సరాల క్రితం మళ్ళీ మనల్ని పారమార్థికమైనటువంటి మార్గంలో దింపాడు. కరోనా అనేటువంటి మహమ్మారి మనకు ఎంత గొప్ప పాఠాన్ని నేర్పిందంటే, భగవంతుణ్ణి రోజు స్మరించుకునేటువంటి పాఠాన్ని నేర్పింది. చాలామంది కరోనా సమయంలో భగవంతుని స్మరణ లేకుండా లేరు. మళ్ళీ ఇప్పుడు ఒక 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ పరిస్థితి రిపీట్ అవుతూ ఉంది. భగవంతుని స్మరణను, భగవంతుని సహచర్యాన్ని మరుస్తూ ఉన్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి నరుడు దూరం అవుతున్నాడు అంటే, నారాయణ స్మరణకు దూరం అవుతున్నాడంటే, నారాయణుడు ఖచ్చితంగా నరుణ్ణి తన వైపు తిప్పుకోవడానికి ఏదో ఒక దాన్ని, ప్రళయాన్ని సృష్టిస్తాడు. కాబట్టి అటువంటి ప్రళయాల్ని ఎందుకు మనం అనుభవించాలి? ఎందుకు మనకంత శ్రమ? అవి మన వద్దకు రాకుండా ఉండాలంటే నిత్యము నారాయణ స్మరణ, భగవంతుని స్మరణలో ఉంటే నిజంగా మనం చాలా ఆపదలను అసలు చవి చూడాల్సినటువంటి అవసరం లేదు. చాలా సుఖమయమైన జీవితానికి నారాయణ స్మరణ, భగవంతుని స్మరణ చాలా కీలకమైనటువంటిది. అందుకనే బాబా కూడా తన భక్తులకు ఉపాసించినటువంటిది ఒకటే ఒకటి, నామస్మరణ, నామస్మరణ, నామస్మరణ. ఎప్పుడూ భగవంతుని నామాన్ని గుర్తుపెట్టుకోండి అనేటువంటి సాధన ఈరోజు బాబా భక్తుల్లో గొప్ప ఉన్నతికి చేరడానికి అది ఉపయోగపడుతుంది. అందుకనే బాబా ఒక నరుడు ఎలా జీవించాలి, నరుడి జన్మను ఏ విధంగా సార్థకం చేసుకోవాలి, అది వారు ప్రాక్టికల్గా నిరూపించడానికే ఈ లోకానికి వారు సద్గురువుగా వచ్చారు.
బాబాకు నాది నీది అనేటువంటి భేదభావం లేదు. ఇది చాలా ప్రధానమైనటువంటిది. నాది అనేటువంటి ఆశ లేదు వారికి. కీర్తి అనేటువంటి ఆ పాకులాట లేదు. బాబా ఈ లోకంలోకి వచ్చినటువంటిది ఒక సద్గురువుగా మనందరికీ అద్భుతమైనటువంటి ప్రబోధాన్ని చేసి మనల్ని సవ్యమైనటువంటి మార్గంలో పెట్టడానికి. 8వ అధ్యాయంలో బాబా భిక్షను ఎందుకు ఎంపిక చేసుకున్నారనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తారు హేమాడ్ పంత్. ఈరోజు మనము ఏ లక్ష్యంతో అయితే భిక్షను చేస్తున్నాము, ఏ లక్ష్యం? పరోపకార సేవ. బాబా భిక్షలో కూడా అదే పరోపకార సేవ ఉంటుంది. వారు ప్రతిరోజు కూడా 5 ఇళ్లల్లో భిక్ష చేసేటువంటి వారు. ద్రవ పదార్థాల కోసం ఒక డబ్బా, ఘన పదార్థాల కోసం ఒక డబ్బా తీసుకెళ్ళి ఇంటింటికి వెళ్ళి భిక్ష చేసి తిరిగి ద్వారకామాయికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పాత్రల్లో ఆహారాన్ని పెట్టేటువంటి వారు. పిల్లులు కుక్కలు యథేచ్ఛగా వచ్చి అవి తినేటువంటివి. ఎందుకంటే వేరే వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి కుక్కనో పిల్లో తింటే దాని కాలో వీపో ఇరిగేదాకా కొడతారు. కానీ బాబా నివాసంలో అలా కాదు. ఎవరైనా రావచ్చు, యథేచ్ఛగా తినవచ్చు. ద్వారకామాయి శుభ్రం చేసేటువంటి స్త్రీ రోజుకు 10-20 రొట్టెలు తీసుకుని వెళ్ళేది. ఏ రోజు కూడా వారించలే, వద్దు నేను తెచ్చాను భిక్ష, నువ్వు ఎందుకు తీసుకుంటావని వారించలే. ఎందుకంటే ఇక్కడ బాబాకు నాది నీది అనేటువంటిది లేదు. తెచ్చినటువంటి దాంట్లో అరరొట్టెనో రొట్టెనో తిని బాబా మౌనంగా దక్షిణ ముఖంగా దునిని అవలోకనం చేస్తూ ధ్యాన స్థితిలో ఉండిపోయేటువంటి వారు. వారు తెచ్చిందంతా కూడా తన పైన ఆధారపడ్డటువంటి జీవులకే పెట్టారు. ఏ జీవి అయితే ఇంటింటికి వెళ్ళి ఆకలి అని చెప్పి అడగదో, ఆ ఇంటింటికి వెళ్ళలేనటువంటి జీవి కోసం బాబా ఇల్లు తిరిగి భిక్ష చేసి వాటికి ఆహారాన్ని పెట్టారు. దీన్ని ఏమంటారు? పరోపకార సేవే కదా. ఒక మనుషులకు చేస్తేనే అది పరోపకార సేవ కాదు, జీవులకు కూడా పరోపకార సేవ చేస్తే పుణ్యం మనకు వస్తుంది. అందుకని ఈరోజు బాబా భక్తులు చాలామంది జీవరాశి పట్ల దయ కలిగి ఉంటారు. వేరే వాళ్ళు ఎవరైనా కుక్క ఇంటికి వస్తే కసిరించుకుంటారు. బాబా భక్తులు బాబా ఆ రూపంలో వచ్చాడేమో అని చెప్పి ఓ రొట్టె ముక్కని వేస్తాం మనం. అది బాబా మనలో ఏర్పరిచినటువంటి గొప్ప నేచర్. ఈరోజు మనం చేసేటువంటి భిక్ష కూడా ఎంత గొప్ప పరోపకార సేవకు వెళ్తుందో తెలుసా? మామూలుగా చాలా చిన్న కుటుంబాలు, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు, లాడ్జ్లలో పనిచేసేటువంటి వాళ్ళు, హోటళ్ళలో పనిచేసేటువంటి వాళ్ళు, పారిశుద్ధ్య కార్మికులు, వాళ్లకు ఆత్మాభిమానం ఉంటుంది తెలుసా? ఎవరి వద్దకు వెళ్ళి చెయ్యి చాచరు వాళ్ళు. అటువంటి వారికి గురు పౌర్ణమి సంబరాన్ని పంచేటువంటి భిక్షా కార్యక్రమాన్ని బాబా మనతో చేయిస్తున్నారు. ఏ జీవి అయితే ఇంటికెళ్ళి ఆకలి అని చెప్పి అడగలేదో ఆ జీవి కోసం భిక్ష చేసి బాబా ఆ రోజు పెట్టారు కదా భోజనం. ఈరోజు మనం కూడా ఆత్మాభిమానం ఉండి కుటుంబాన్ని, సంసారాన్ని భారంగా మోస్తూ ఎవరి వద్ద చెయ్యి చాచినటువంటి వారికి ఇది బాబా ప్రసాదం అని చెప్పంటే వారు తీసుకునేటువంటి గొప్ప ఔదార్యం కలిగినటువంటి వారికి మనం ఈ పరోపకార సేవ చేయబోతున్నాం. చాలా ఉన్నతమైనటువంటిది. ఈరోజు మనము అన్న సంతర్పణలు అనేక రకాలుగా చేస్తాం. అన్న సంతర్పణ ఇదంతా కూడా ఎవరు తింటారో ఏం చేస్తారో ఇవన్నీ మనకు తెలియవు. కానీ ఒక కుటుంబం సంతోషంగా, ఆ సంతోషం ఒకరోజు కావచ్చు, వారం రోజులు కావచ్చు. నాకు తెలిసి ఆ సంతోషం ఒక వారం రోజులో, నెల రోజులో ఉంటుందని చెప్పి నేను అనుకోను. మనం చేసే పరోపకార సేవ ద్వారా ఖచ్చితంగా వాళ్ళ జీవిత పర్యంతం గుర్తుపెట్టుకుంటారు. అసలు మనకు బంధువులు గారు, మనకు తెలిసిన వారు కాదు, అయినా సరే మన కోసం మన గురువు యొక్క పండుగ వేడుక రోజు మనకు కిరాణా సామాన్ ఇచ్చి మనల్ని అభినందించారే, మనల్ని గౌరవంగా చూశారే అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళ జీవిత పర్యంతం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అది ఇచ్చినటువంటి వారు ఎవరో తెలియదు, కానీ అది సాక్షాత్తు సద్గురు శ్రీ సాయిబాబా తన పండుగకు గురు పౌర్ణమికి మాకు ఇచ్చారు అనేటువంటిది మాత్రం వారు గుర్తుపెట్టుకుంటారు. ఎవరిచ్చారో, ఏ తల్లి ఇచ్చిందో, ఏ తండ్రి ఇచ్చాడో, ఎంతమంది కలిసి మాకు ఇవి ఇచ్చారో, వారి కడుపు చల్లగుండా, వారి కుటుంబాలు బాగుండా అనేటువంటి ఆ దీవెన మనకు ఎంత గొప్పగా ఉపయోగపడుతుందో తెలుసా? అందుకనే భిక్షను కసిగా చేయండి. ఇంకా ఎక్కువగా, ఎంత ఎక్కువ చేయగలిగితే భిక్ష ద్వారా అంతమంది యొక్క దీవెనలు మనకు అందుతాయి. బాబా స్వయంగా వచ్చి మనల్ని ఆశీర్వదించాడు. ఇటువంటి బిడ్డల యొక్క దీవెనలే బాబా ఆశీస్సులు. ఇటువంటి వారిని మనం సంతోషపెడితే బాబా ఉబ్బి తబ్బిబ్బైపోతాడు.
గురు పౌర్ణమికి ఇంతకు మించినటువంటి సేవ మరొకటి ఉండదు. అదేవిధంగా అర్పణం కూడా మనం ప్రారంభించబోతున్నాం. భిక్ష చేయలేని వాళ్ళు, భిక్ష చేసేటువంటి వాళ్ళు కూడా అర్పణంలో మీ వంతు దక్షిణ సమర్పించండి. సమర్పిస్తే మరికొన్ని కుటుంబాలకు ఈ సేవను కొనసాగించినటువంటి వాళ్ళం అవుతాం. ఈసారి గురు పౌర్ణమికి ఎక్కువగా చేయాలనేటువంటిది నా అభిలాష. ఎందుకంటే బాబా పైన భక్తి తరిగిపోతుంది, బాబా భక్తులు తగ్గిపోతున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. ఇటువంటి సందర్భంలో మా భక్తి తగ్గలేదు, బాబా మాకు నేర్పించినటువంటి సుగుణమైనటువంటి పరోపకార సేవలో ఏ లోటు లేదు అని చాటి చెప్పడం కోసం ఈసారి కసిగా మనం చేయాలి. వీలున్నంత మట్టుకు మీ బంధువుల చేత, మీ మిత్రుల చేత గురు పౌర్ణమికి అర్పణంకు కానీ భిక్షకు కానీ దక్షిణ ఖచ్చితంగా పంపించేలాగా చూడండి. ఆ పుణ్యాన్ని వారికి కూడా పంచండి. మనము ఒక తపస్సులాగా చేయాలి. ఇదే అధ్యాయంలో హేమాడ్ పంత్ రాస్తారు, గణపతిరావు కోతే, బాయిజా కోతే యొక్క తపస్సు మామూలుది కాదు. వారు ఏ తపస్సు చేశారంటే ప్రతిరోజు బాబా భోజనం ముట్టకుండా తాము భోజనం ముట్టకూడదు అనేటువంటి తపస్సును వారు చేశారట. ఈరోజు మనం కూడా గురు పౌర్ణమి ఉత్సవానికి ఓ తపస్సు చేస్తున్నాం, ఓ సాధన చేస్తున్నాం. వీలైనటువంటి వాళ్ళు భిక్ష చేస్తున్నారు, వీలు కానటువంటి వాళ్ళు ఖచ్చితంగా అర్పణం సేవలో పాల్గొనండి. గురువు యొక్క రుణాన్ని, గురువు పట్ల కృతజ్ఞతను చాటుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మనం అందుకుందాం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.